నటి రమ్యకృష్ణకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు హీరోయిన్గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తుందామె. ముఖ్యంగా 1990ల్లో స్టార్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది అమ్మడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ డ్రెస్సుల్లో కనిపించటానికే భయపడే సమయంలో బికినీతో కనిపించి అభిమానులకు రమ్యకృష్ణ గట్టి షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో యంగ్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఒకానొక దశలో దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా రమ్యకృష్ణ చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కొత్త తరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వటంతో రమ్యకృష్ణ హవా తగ్గిపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవతారం ఎత్తారామె. హీరోయిన్లకు తల్లి పాత్రల్లా కనిపిస్తూ అలరిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. చెప్పాలంటే రమ్యకృష్ణ కెరీర్ బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి తర్వాత అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. శివగామిగా రమ్యకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా తమిళంలో స్టార్ హీరోలతో అందరితోనూ రమ్యకృష్ణ నటించారు. అసలు రమ్యకృష్ణ పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది నరసింహ సినిమాని. ఆ సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజనీకాంత్ను డామినేట్ చేసేలా రమ్యకృష్ణ నటించారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు ఓ సీఎం ప్రేరణ అని చిత్రదర్శకుడు కెఎస్ రవికుమార్ తెలిపారు. ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ, నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు తమిళనాడు మాజీ సీఎం జయలలితనే ప్రేరణ పొందారని చెప్పుకొచ్చారు. జయలలితను దగ్గరుండి చూడటం వల్లే నీలాంబరి పాత్ర అంత అద్భుతంగా ఉందని తెలిపారు. సినిమా చూసిన జయలలిత కూడా నీలాంబరి పాత్ర గురించే తనతో మాట్లాడారని రవికుమార్ చెప్పటం జరిగింది. ఇప్పటికీ నీలాంబరి అనే పేరు వినబడితే రమ్యకృష్ణే గుర్తుకొస్తూ ఉంటారు.